దాచిపెట్టబడినటువంటి పాపం మనల్ని దోచేస్తుంది, మనలను ఖాళీ చేస్తుంది, మనలను ఏమీ లేనటువంటి వాళ్ళుగా చేసేస్తుంది. లోగడ దాన్ని మనమే దాచిపెట్టాం లోపల. పూర్వం ఎవరికీ తెలియకుండా మనం చేసినటువంటి పాపాన్ని మనలో దాచిపెట్టినందువల్ల వచ్చే పరిణామాలన్నీ ఇలానే ఉంటాయి. లోపల ఉన్నది ఊరికనే ఉండదు. అది లోపల ఉన్న పాపం ఊరికనే ఉండదు. లోపల ఉన్నటువంటి చెడు గమ్మును కూర్చొని ఉండదు. అది లోపల ఉన్నటువంటి చెడుగు అది ఏం చేస్తుందంటే విశ్వాస జీవితాన్ని ఏం చేస్తుందంటే తలక్రిందులు చేసేస్తుందంట పాపం. లోగడ మనము దాచిపెట్టుకున్న పాపమే, లోగడ ఎవరికి రెండవ కంటికి తెలియకుండా దాచిపెట్టినటువంటి పాపమే ఇప్పుడు మనల్ని తొలిచేస్తుంది. అది తొలిచేస్తుంది. అది చర్మాన్ని ఒలిసేసినట్లుగా మనల్ని ఏం చేస్తుందంటే తొలిచేస్తుంది, సమాధానం లేకుండా చేస్తుంది. పాపం అంటుంది, నువ్వు ఉంచుకోబట్టేగా నేను నీ లోపల ఉన్నాను, నువ్వు చేసిన పాపమే కదా. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే పాపాన్ని పోనీలే పాపం అనుకుంటాం. మనం పాపాన్ని ఏం చేస్తాం, చాలాసార్లు మనం పోనీలే పాపం అనుకుంటాం. మనం పాపం మీద జాలి చూపెడతాం. ఈ జాలే మనల్ని దరిద్రులుగా చేసింది. ఈ జాలే మనల్ని ఖాళీ చేసేసింది. ఈ జాలి చూపటాన్ని బట్టే మనం ఇంత అధోగతి పాలైపోయినాం. కొంతమందికి ఏమండి పాపం మీద జాలి చూపించే వాళ్ళు ఉంటారు. డాక్టర్ గారు జబ్బు మీద జాలి చూపించడు, రోగి మీద జాలి చూపిస్తాడు, కానీ జబ్బు మీద జాలి చూపించడండి. జాలి చూపిస్తే నువ్వు ఎలా బ్రతుకుతావు, నువ్వు చస్తావు. పోనీలే జబ్బేగా, పోనీలే క్యాన్సరేగా, పోనీలే టీబీఏగా అని అనుకుని జాలి చూపించాడు అనుకోండి డాక్టర్ గారు, అదేం చేస్తుంది, పేషెంట్ని చంపేస్తుంది. దేవుని బిడ్డలారా, మనం చాలాసార్లు చేసేటటువంటి తప్పు ఏంటంటే, ఆరాధికులముగా దేవుని బిడ్డలముగా రక్షించబడినటువంటి వారిమిగా మనం చేసేటటువంటి తప్పు ఏమిటంటే, తప్పు ఏంటంటే పాపం మీద జాలి చూపెడతాం. మనం తాగుతున్నాడన్నా కొంచెమేగా తాగుతున్నాడు, పోతే పోనీలే అని అంటే మనం జాలి చూపెడుతున్నాం. వ్యభిచారం చేస్తున్నాడన్నా, పాపం చేస్తున్నాడన్నా, చీకటి బతుకుతున్నాడన్నా, పోతే పోనీలే కొంచెమేగా. ఇవన్నీ ఏంటంటే సులువుగా చిక్కులు పెట్టు పాపాలండి. ఇవన్నీ ఏంటి, సులువుగా చిక్కులు పెట్టి పెద్ద సమస్య సృష్టిస్తాయి పాపాలు. అందుకే ఈ ఉదయకాల సమయంలో ఈ 32వ కీర్తన ద్వారా మనం నేర్చుకునేటటువంటి పాఠాలు ఏంటి అని అంటే, మనము మన మనసులో దాచిపెట్టుకున్నటువంటి పాపమే మనల్ని దోచేస్తుంది, మనల్ని ఖాళీ చేసేస్తుంది, మనల్ని చిందరవందర చేస్తుంది, మనల్ని చిరాకు పెడుతుంది, చిరాకుల్లో నెట్టేస్తుంది, మనల్ని సర్వనాశనం చేసేదాకా మన లోపల ఉన్నది నిద్రపోదు. మనల్ని తలక్రిందులు చేసేంత వరకు, మన జీవితం అంతా నాశనం అయిపోయేంత వరకు ఆ పాపం మనల్ని విడిచిపెట్టి పోదు. ఎందుకోసమని, మనము దాచిపెట్టుకున్న పాపమే అది, మనం ఉంచుకున్న పాపమే అది. మనం జాలి చూపించాం కదా దాని మీద, అయ్యో పాపం అనుకున్నాం కదా, పోతే పోనీలు అనుకున్నాం కదా, చేస్తే చేయనీలు అనుకున్నాం కదా, ఎంతో కోరి మెచ్చి దాన్ని ఎంతో ప్రియమైనదిగా పెంచి పోషించాం మనం మన మనసులో పెట్టుకొని. అది ఈ రోజున పెరిగి పెద్దదవుతుంది. పాపము పరిపక్వమై మరణాన్ని కంటుందంట. పాపము పరిపక్వమవుతుంది, దాని తర్వాత మరణాన్ని కంటుంది. అప్పుడేం చేస్తాం? ఈ 32వ కీర్తనలో భక్తుడు తప్పు చేశాడు. తప్పు చేసినందువల్ల, పాపం చేసినందువల్ల, ఎవరికి తెలియకుండా చేసినందువల్ల,
సాక్ష్యాలు లేకుండా చేసినందువల్ల, సాక్ష్యాధారాలు లేకుండా చేస్తాను అనుకున్నందువల్ల ఏం జరిగిందో తెలుసా? నేను 3 విషయాలు జ్ఞాపకం చేస్తాను. చదవండి 3-4 వచనాలు. నేను మౌనినై ఉండగా దినమంతయు నేను చేసిన నా ఆర్తధ్వని వలన నా ఎముకలు క్షీణించినవి. చాలు. పాపము దాచిపెట్టినందువల్ల శిక్ష ఉంటుంది. పాపాన్ని దాచిపెట్టడం వల్ల, పాపం మనలో ఉన్నందువల్ల, పాపాన్ని మనం పెంచి పోషించడం వల్ల, పాపం మీద జాలి చూపటం వల్ల దాని వలన శిక్ష చాలా పెద్దగానే ఉంటుంది. చాలా పెద్దగానే ఉంటుంది. నేను మొదటి విషయం జ్ఞాపకం చేస్తున్నాను. అది ఏం చేస్తుందో, ఈ భక్తుడు ఆరాధికుడు పాపాన్ని లోపల ఉంచుకోవటాన్ని బట్టి ఏం జరుగుతుందో నేను మొదటి విషయం జ్ఞాపకం చేస్తాను. 3వ వచనంలో ఏం పోయిందంటే ఆరోగ్యం పోయిందంట. ఏం పోయింది? నా ఎముకలు క్షీణించినవి అని అంటాడు. నేను 3 విషయాలు చెప్తానన్నాను. మొదటి విషయం చెప్తున్నాను. పాపము, మనం ఉంచుకున్న పాపము, మనం దాచిపెట్టుకున్న పాపము, మనం పెంచి పోషించినటువంటి పాపము, మనం పాపాన్ని చూసి అయ్యో పాపం అనుకున్నటువంటి పాపమే ఈ రోజున ఏం చేస్తుందంటే మనలో ఆరోగ్యం లేకుండా చేస్తుంది. భక్తుని యొక్క జీవితంలో ఏం లేకుండా చేసింది? ఆరోగ్యం లేకుండా చేసేసింది. ఇదివరకు మంచి ఆరోగ్యవంతుడు, ఇదివరకు చాలా ఆరోగ్యవంతుడు, ఇదివరకు చాలా చురుకుగా ఉండేవాడు, ఇదివరకు చాలా ఆరోగ్యంగా కనిపించేవాడు, పుష్టిగా కనిపించేవాడు. ఇప్పుడు ఏమైపోయింది? ఆరోగ్యం పోయింది. పోయిందా? పోగొట్టుకున్నాడా? పోగొట్టుకున్నాడు. దేని బట్టి? దాచిపెట్టుకున్నటువంటి పాపాన్ని బట్టి, మనం పెంచి పోషించినటువంటి పాపాన్ని బట్టి, మనం అయ్యో పాపం అనుకున్నటువంటి పాపాన్ని బట్టి, మన మనసులో దాన్ని ఉంచుకొని అన్నం పెట్టి నీళ్లు పోసి పెంచి పోషించినటువంటి పాపం ఈ రోజున దాన్ని బట్టి ఏమి లేకుండా పోయింది? ఆరోగ్యం లేకుండా పోయింది. భక్తుడు అంటాడు, నా ఎముకలు క్షీణించిపోయాయి. దేన్ని బట్టి క్షీణించిపోయాయి? పాపాన్ని బట్టి. ఎవరు ఉంచుకోమన్నారు? ఎవరు దాచిపెట్టుకోమన్నారు? దేవుడు అన్నాడు, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఒప్పుకొని విడిచిపెట్టమంటే, ఒప్పుకో అంటే, పశ్చాత్తాపడంటే అది మనకు నచ్చదు. దేవుడు కొన్నిసార్లు మాట్లాడుతున్నప్పుడు ఎలా మాట్లాడతాడో తెలుసా? ఆ పాపాన్ని తీసివేసుకో, నీ హృదయాన్ని కడిగి వేసుకో, నీ మనసును కడిగి వేసుకో, నీ తలంపులను కడిగి వేసుకో అంటే కొన్నిసార్లు అది మనకు నచ్చదు. పాస్టర్ గారేంటి ఇలా మాట్లాడుతున్నారేంటి ఎంత గట్టిగా అని ఆలోచనలు వస్తాయి మనకి. దేవుని యొక్క వాక్యం అది 2 అంచులు గల ఖడ్గం. అది పనికి మాలిన చెత్త చెదారాన్ని అది నరికేస్తూ ఉంటుంది, కట్ చేస్తూ ఉంటుంది, కోసేస్తూ ఉంటుంది. దేవుని యొక్క వాక్యానికి మనం విధేయత చూపించాలి కదా. మనం మార్చుకోలేదు, మారు మనసు పొందలేదు, లోపల దాచిపెట్టుకున్నటువంటి పాపం చివరికి ఏం చేసిందో చూస్తున్నారు కదా. ఆరాధికుడి యొక్క ఆరోగ్యం పోయేటట్లు చేసేసింది. ఆరోగ్యం లేదు, పుష్టి లేదు, ఏం తిన్నా ఏదో ఒకలాగుంటుంది, ఏం తాగినా ఏదో ఒకలాగుంటుంది. అందరూ ఉన్నారు, చుట్టూ ఉన్నారు, నా అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ ఏదో పోగొట్టుకున్నటువంటి ఫీలింగ్, ఏదో వెలితి కనిపిస్తుంది. కారణం ఏంటో తెలుసా? నీ లోపల ఉన్నటువంటి పాపమే నీకు ఆరోగ్యం లేకుండా చేస్తుంది. నువ్వు దాచిపెట్టుకున్నావు కదా, అందుకే నిన్ను దోచేస్తుంది. అది రెండో కంటికి తెలియకుండా, రెండో వ్యక్తికి తెలియకుండా, దేవునికి కూడా చెప్పకూడదు, దేవునికి కూడా తెలియనియకూడదు అన్న భ్రమలో బ్రతుకుతాడు విశ్వాసి. దేవునికి తెలియదా? ఏమంటున్నాడు? నా ఎముకలు క్షీణించిపోయాయి. పాపము 2 రకాలుగా మనల్ని ఏం చేస్తుందంటే అనారోగ్యం పాలు చేస్తుంది. మొట్టమొదటిగా శారీరకంగా చేస్తుంది, రెండవదిగా ఆధ్యాత్మికంగా
చేస్తాం. శరీరానికి జబ్బు చేస్తే క్షీణించిపోతాడు. ఆత్మీయంగా జబ్బు చేస్తే ఎలా ఉంటాడో తెలుసా అండి? వందనాలు చెప్పడు, పలకరించడు, పరామర్శించడు, మందిరం లేదు, విశ్వాసులతో సహవాసం లేదు, దేవుని పిల్లలతో సహవాసం లేదు. చిన్న చిన్నగా సంఘానికి, మందిరానికి దూరం అయిపోతాడు. అదే అనారోగ్యం. ఈ పాపం కలిగించే 2 రకాలైనటువంటి అనారోగ్యాలు నేను చెప్పాను. శారీరకంగా అనారోగ్యం కలుగజేస్తుంది. రెండవదిగా ఆత్మీయంగా కూడా ఏం చేస్తుంది? ఇది అనారోగ్యం పాలు చేయదు. ఇది మామూలుది కాదు ఇది. అందుకని అన్నాడు, దాన్ని చంపాలి మీరు, దాన్ని నరికి వేయాలి మీరు, దాన్ని సమాధి చేయాలి మీరు. పెంచి పోషించుకొని, హృదయంలో పెట్టుకొని, నీ మనసులో పెట్టుకొని, తలంపులో పెట్టుకొని పెంచి పోషించకూడదు. దాన్ని పెంచి పోషించావా, పాముకి ఎంత పాలు పోసి పెంచినా ఏదో ఒక రోజున ఏమవుతుంది? అది నేను కాటేస్తా. నువ్వు గుడ్డు పెట్టు, పాలు పెట్టు. ఇప్పుడు గుడ్డు తింటది, రేపొద్దు నిన్ను తింటది. ఇప్పుడు పాలు తాగుద్ది, రేపొద్దున నీ రక్తం తాగుద్ది. పాపం. దేవుని బిడ్డలారా, మనం దాచిపెట్టినటువంటి పాపం, ఒక వ్యక్తి దాచిపెట్టినటువంటి పాపం ఆ వ్యక్తిలో ఉన్నటువంటి దేని దూరం చేస్తుంది అని మనం నేర్చుకుంటున్నాం? ఆరోగ్యాన్ని దూరం చేస్తుంది. శారీరకంగా అనారోగ్యం పాలు చేస్తుంది, ఆత్మీయంగా అనారోగ్యం పాలు చేస్తుంది. ఏమన్నా మందిరం లేదు, సహవాసం లేదు, ఆరాధన లేదు, ప్రార్థన లేదు. మీకు అర్థం కావట్లా? సాతానుడు చిన్న చిన్నగా దేవుని యొక్క బిడ్డల సహవాసము నుండి, మందిరము నుండి, ఆ సంతోషము నుండి ఏం చేస్తాడు? సాతానుడు చిన్న చిన్నగా చేయి పట్టుకొని లాగుతూ ఉంటాడు. మనకు అర్థం కాదు. ఈ రోజున విశ్వాసి శారీరకంగా అనారోగ్యం పాలైపోయాడు, ఆత్మీయంగా కూడా అనారోగ్యం పాలైపోయాడు. కారణం ఏంటి? ఏమని చెప్పుకుంటున్నాం? మనము దాచిపెట్టుకున్నటువంటి పాపమే, ఆ వ్యక్తి దాచిపెట్టినటువంటి పాపమే మనలో ఆరోగ్యం లేకుండా చేస్తుంది. నా ఎముకలు క్షీణించిపోతున్నాయి ప్రభువా అంటున్నాడు భక్తుడు దావీదు గారు. నా ఎముకలు క్షీణించిపోతున్నాయి, నేను మౌనిగా ఉన్నాను. ఇది ఎవరి దగ్గర బయట పెట్టలేదు, ఎవరికి నేను చెప్పుకోలేదు. కానీ దేవుడు నిలదీస్తున్నాడు, దేవుడు అడుగుతున్నాడండి, దేవుడు నిలదీస్తున్నాడండి. దేవుని బిడ్డలారా, మనలో ఉన్న ఏ చిన్న పాపమైనా దాన్ని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క సన్నిధిలో మనం ఏం చేసుకోవాలి? ఒప్పుకోవాలి, విడిచిపెట్టుకోవాలి, కడుక్కోవాలి. లేకపోతే మనం వేసినటువంటి విత్తనం చిగిర్చి 1 ఆకు, 2 ఆకు, 3 ఆకులు, 4 ఆకులు, మొక్క వృక్షంగా, మహావృక్షంగా ఎలాగైతే అభివృద్ధి చెందుద్దో, మనము దాచిపెట్టుకున్న పాపం, మనం ఒప్పుకోకుండా మనలో ఉంచుకున్నటువంటి పాపం, అది చిన్న చిన్నగా పెరిగి మర్రి విత్తనములాగా మొదలయ్యి ఏం చేస్తుందో తెలుసా? ఆ చెట్టునే మింగేసేటట్లు, ఆ మింగేసినట్లు పాపం మనల్ని కూడా మింగేస్తుంది. కాబట్టి మన మనసులో, మన తలంపుల్లో, మన హృదయంలో దాచిపెట్టబడిన పాపాలు ఏమైనా ఉంటే వాటిని యేసయ్య సన్నిధిలో ఒప్పుకుంటే కనికరం పొందుతామండి, ఆరోగ్యం పొందుతామండి, ఆరోగ్యంగా ఉంటామండి, ఆరోగ్యంగా ఉంటామండి, ఆత్మీయంగా పుష్టిగా ఉంటామండి. ఒప్పుకోకుండా దాచిపెట్టిన పాపాలు ఏమైనా ఉంటే అవి మనకు సమాధానం లేకుండా చేస్తాయి. కాబట్టి అది మొదటి మాట. మనము దాచిపెట్టిన పాపమే మనల్ని దోచేస్తుంది. మొదటిగా ఏం దోచేసింది? ఆరోగ్యాన్ని దోచేసింది. రెండో విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. 4వ వచనం చూడండి. 4వ వచనం, దివారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగా ఉండెను, నా సారము
వేసవి కాలమున ఎండినట్టాయను. 4వ వచనం మొదటి భాగం అంటే దివారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగా ఉండెను. రెండవదిగా దాచిపెట్టబడినటువంటి పాపం రెండవదిగా దేన్ని దోచేస్తుందంటే ఆనందాన్ని దోచేస్తుంది. అది ఏం దోచేసింది? ఆనందాన్ని దోచేస్తుంది. ఏమంటున్నాడు భక్తుడు? దివారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగా ఉండెను. ఇంకా ఆనందం ఎందుకు ఉంటుంది? పాటలు ఎందుకు గుర్తొస్తాయి? మూలుగులు వినపడుతున్నాయంట. మూలుగులు. 3వ వచనములో ఆర్తధ్వనులు, కేకలు వినిపిస్తున్నాయి. కేకలు, పాటలు కాదు, కేకలు. ఈ 4వ వచనంలో నీ చెయ్యి నా మీద బరువుగా ఉండెను. బరువు ఎక్కువైతే ఏమొస్తాయి? పాటలు వస్తాయా? మాటలు వస్తాయా? ఏమొస్తాయి నాకు చెప్పండి? ఏమొస్తాయి? బరువు ఎక్కువైతే, మన భుజాల మీద బరువు ఎక్కువైతే ఏమొస్తాయి? మూలుగులు వస్తాయండి. ఏమొస్తాయి? మూలుగులు వస్తాయి. పాటలు రావు, మాటలు రావు. కారణం ఏంటంటే నా మీద బరువు ఎక్కువైపోయింది. బరువుతో మూలుగుతున్నాడు భక్తుడు. ఎందుకోసం మూలుగుతున్నావు? పాటలు ఏమైపోయినాయి? పల్లవి ఏది? చరణం ఏది? చప్పట్లేవి? తాళాలేవి? మేళాలేవి? ఏమీ లేవు నాయన. దీని అంతటిని ఎవరు దోచేశారు? నువ్వు దాచిపెట్టుకున్న పాపం వీటన్నిటిని ఏం చేసేసింది? దోచేసింది. రెండవదిగా ఏం చేస్తుంది? అది ఆనందాన్ని దోచేసింది. అందుకే చాలాసార్లు విశ్వాసులు బొంగమూతి పెట్టుకొని ఉంటారంట. వీళ్ళు మనం పలకరించిన పలకరు, మనం వాళ్ళు చెప్పరు, మనం చెప్పినా వాళ్ళు స్పందించరాడు. బాగున్నామన్నా మాట్లాడు. వాళ్ళు మనల్ని అడగరు బాగున్నావని. మనం వాళ్ళని అడిగినా వాళ్ళు సమాధానం చెప్పరు. ఏదో జరిగింది, నీ మనసులో ఏదో జరిగింది. నీ మనసులో ఏదో జరిగింది. నీ మనసులో ఏదో తేడా జరిగింది. మొత్తానికి ఆనందం పోయింది. అంత గొప్ప దావీదు, భక్తిపరుడైనటువంటి దావీదు, దేవుని హృదయానుసారుడైనటువంటి దావీదు, దేవునికి ఎంతో ప్రీతి పాత్రమైనటువంటి దావీదు గారికి ఏం పోయింది? ఆనందం పోయింది. అందుకని అంటాడు, నీ రక్షణ ఆనందాన్ని మరలా నాకు పుట్టించునైనా, ఆనందం పోయింది ప్రభువా, నాకు మరలా పుట్టించునైనా అని ప్రార్థన చేస్తాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున విశ్వాసి ఆనందాన్ని పోగొట్టుకున్నాడు. దోచేసింది ఎవడాడు? దాన్ని తీసేసింది ఎవడాడు? పాపం అనేవాడు. ఆ పాపం అనేవాడు మన ఫ్రెండ్ అయ్యాడు. పాపం అనేవాడు మన స్నేహితుడయ్యాడు, మన చుట్టమయ్యాడు, మన స్నేహితుడయ్యాడు, మన రక్త సంబంధికుడు అయిపోయాడు. లోపల ఉంచుకున్నాం కదా తలుపు తెరిచి, హృదయం అనే తలుపు తెరిచి, మనసు అనే తలుపు తెరిచి లోపలికి పిలుచుకొని పెంచి పోషించి లోపల మహారాజుగా చూసుకున్నాం కదా. ఆ మహారాజుగా చూసుకున్నటువంటి ఆ మహారాజు గారు మనల్ని ఏం చేశాడు? దరిద్రుని, దౌర్భాగ్యుని చేశాడు. చిన్న చిన్నగా వాడు లోపల ఉన్నోడు ఉండక మన ఆనందాన్ని ఏం చేస్తున్నాడు? దొంగిస్తున్నాడండి. మనసు విప్పి నవ్వరండి. ఆ మొహం మీద ఎప్పుడు సంతోషమే ఉండదండి. భక్తుడు అంటాడు పౌలు గారు, ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడు అంటాడు ఫిలిప్పీ 4:4. ఇంకెక్కడ ఆనందం, ఇంకెక్కడ సంతోషం? పోయింది. ఆనందం లేదు, సంతోషం లేదు. మనసు విప్పి నవ్వరు, మనసు విప్పి మాట్లాడరు. ఆనందం ఉంటేగా. శారీరక ఆనందం పోయింది, ఆత్మీయ ఆనందం కూడా పోయింది. ఇందాకేం చేసింది? మొదటి పాయింట్లో శారీరకంగా అనారోగ్యం పాలు చేసింది, ఆత్మీయంగా అనారోగ్యం పాలు చేసింది. ఇక్కడేం చేస్తుంది? శారీరకంగా ఆనందం లేదు, ఆత్మీయంగా కూడా ఆనందం లేదు. ప్రభు బిడ్డలతో ఆనందించలేరు కొంతమంది. అందరూ ఒక దగ్గర కూర్చుంటే ఈయన మాత్రం ఒక దగ్గర కూర్చుంటాడు. అందరూ ఒక దగ్గర కూర్చొని భోజనం చేస్తుంటే ఈయన మాత్రం వేరే దగ్గర కూర్చొని భోజనం చేస్తాడు. అందరూ సరదాగా నవ్వుతూ ఉంటే
ఈయన మాత్రం ఏదో పోగొట్టుకున్నట్టు, ఎనుములు ఏదో పోయినట్టు, 10 కేజీలు బంగారం పోయినట్టు, 10 లక్షల రూపాయలు డబ్బులు పోయినట్టు, ఇక అందరూ చచ్చిపోయారు, ఈయన ఒక్కడే బతికాడు, కాసేపు లేని కూడా చచ్చిపోతాడు అన్న భయంతోనే బతుకుతాడు. ఏం జరుగుద్దో, ఏమైపోద్దో. ప్రభు బిడ్డలతో ఆనందించు, దేవుని సన్నిధిలో ఆనందించు, సంతోషంగా ఉండు, సరదాగా ఉండు, సంబరంగా ఉండు దేవుని యొక్క సన్నిధిలో. ఏంది ఆ మొహాన్ని చూస్తుంటే, ఆ మొహాన్ని చూస్తుంటే మాడిపోయిన మొహంలాగా ఉంది ఏంటి అది, దోశ మాడిపోయినట్లు. ఎందుకు అట్లుంది ఆ మొహం, ఎందుకుంది అట్లా? యేసు ప్రభు వారి కంటే శ్రమలు ఉన్నాయా? దావీదు గారి కంటే ఎక్కువ శ్రమలు ఉన్నాయా? యోసేపు గారి కంటే ఎక్కువ శ్రమలు ఉన్నాయా? మోషే గారి కంటే ఎక్కువ శ్రమలు ఉన్నాయా? అబ్రహాం గారి కంటే ఎక్కువ శ్రమలు ఉన్నాయా? ఎన్ని ఉన్నాయి? మరేంటి నల్లగా మాడిపోయింది మొహంలాగా ఉందేంటి ఆ మొహం? ఆనందం ఏమైపోయింది? జాగ్రత్త బిడ్డ, నువ్వు దాచిపెట్టిన పాపమే నీకేం లేకుండా చేస్తుంది, ఆనందం లేకుండా దోచేస్తుంది. ఏమండి, ఈ రోజున దేవుని పిల్లలు ఆనందాన్ని పోగొట్టుకుంటున్నారు, ఆనందాన్ని పోగొట్టుకున్నారు ఆ మాడిపోయిన మొహం వేసుకొని. నేను రంగుని గురించి మాట్లాడట్లా, బుద్ధిని గురించి మాట్లాడుతున్నాను. అందరితో కలవరు, కలిసిమెలిసి ఉండరు, సంతోషంగా ఉండరు. ఈ భక్తుడు ఏం పోగొట్టుకున్నాడు? ఆనందాన్ని పోగొట్టుకున్నాడండి, సంతోషాన్ని పోగొట్టుకున్నాడండి, చప్పట్లు పోగొట్టుకున్నాడండి, నాట్యాన్ని పోగొట్టుకున్నాడండి. మందసం ముందు దావీదు గారు నాట్యమాడాడండి. దావీదు గారు నాట్యాలెయ్యి, చప్పట్లెయ్యి, తప్పెట్లెయ్యి, తాళాలెయ్యి, మేళాలెయ్యి. ఏం లేదు, అవన్నీ మోగబోయినాయి, అవన్నీ మోగబోయినాయి, అవన్నీ మూలగబోయినాయి. నేనేమో మూతి ముడుచుకొని కూర్చొని ఉన్నాను. కారణం ఏంటి? ఎవరు కారణం కాదు, నీకు నువ్వే కారణం. నీ లోపల నీ పాపాన్ని పెంచి పోషిస్తున్నావు నువ్వు. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సంగమా, సోదరి స్నేహితులారా, మన యొక్క జీవితాన్ని పరిశీలన చేసుకున్న ఆనందాలు ఉన్నాయా? ఈరోజు మనకి ఆనందాలు ఉన్నాయా? ఆనందాలు ఉన్నాయా? సంతోషాలు ఉన్నాయా? సంబరాలు ఉన్నాయా? లోకస్తులతో కాదు, పాపంలో కాదు, శాపంలో కాదు, చీకట్లో కాదు, నా దేవుని సన్నిధిలో ఆనందాలు ఉన్నాయా? ఉల్లాసం అనేది ఉందా? ఉత్తేజం అనేది ఉందా? లేవు. మాడిపోయిన మొహాలు, ఫీజు కొట్టేసింది, బల్బ్ మాడిపోయింది, పగిలిపోయింది. ఎందుకు పక్కన ఉన్నటువంటి సహోదరి సహోదరుడితో సంతోషంగా మాట్లాడలేం, సంతోషంగా వందనాలు చెప్పలేం? ఎలిజబెత్ మరియమ్మ గారు ఇద్దరు కలుసుకొని వందనాలు చేసుకొని సంబరపడుతున్నప్పుడు వాళ్ళ గర్భంలో ఉన్నటువంటి బిడ్డలు కూడా సంతోషించారు. ఏది ఆ సంతోషాలే, ఆనందాలయ్యి? మంచి మంచి సంబంధాలు ఉన్నాయా దేవుని బిడ్డలతో? శారీరకంగా ఆనందాన్ని పోగొట్టుకున్నాం, ఆత్మీయంగా కూడా ఆనందాన్ని పోగొట్టుకున్నాం. నేను 3వ సందర్భాన్ని జ్ఞాపకం చేస్తాను. చూడండి, 4వ వచనం 2వ భాగం. నా సారము వేసవి కాలమున ఎండినట్టు ఆయను. నా సారము వేసవి కాలమున ఎండినట్టు ఆయన. సారం పోయింది. 3వదిగా, ఈ పాపం లోపల ఉన్నటువంటి ఈ పాపిగాడు దేని దోచేశాడు? 3వదిగా అంటే ఆప్యాయతలను దోచేశాడు. మొట్టమొదటిగా ఏమన్నాను? ఆరోగ్యాన్ని దోచేశాడు. 2వదిగా ఆనందాన్ని దోచేశాడు. 3వదిగా ఆప్యాయతలను దోచేశాడు. ఆప్యాయతలను దోచేశాడు. ఇదివరకు కలుసుకుంటే ఎంత ప్రేమగా మాట్లాడేవాళ్ళం, ఇదివరకు కలుసుకుంటే ఎంత ప్రేమతో మాట్లాడేవాళ్ళం, ఇదివరకు కలుసుకుంటే చెయ్యి పట్టుకొని మాట్లాడేవాళ్ళం, ఇదివరకు సహోదరులు కలుసుకుంటే భుజం మీద ఒకరి భుజాల మీద ఒకరు చేసి మాట్లాడుకునేవాళ్ళు, ఇదివరకు సహోదరులు కలుసుకుంటే చేతులు పట్టుకొని అక్క చెల్లి అని మాట్లాడుకునేవాళ్ళు. ఈ ఆప్యాయతలను ఏమైపోయాయి? ఆడు మూట కట్టుకున్నాడు. ఆప్యాయతలు ఉన్నాయా? అనురాగం ఉందా?
ప్రేమ ఉందా? గలగల 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 మాట్లాడేవాళ్ళం ఇదివరకు, అవునా కదా? ప్రేమతో మాట్లాడేవాళ్ళం, కలిసిమెలిసి మాట్లాడేవాళ్ళం, అనురాగంతో మాట్లాడేవాళ్ళం. ఒక తల్లి బిడ్డలు కాకపోయినా దేవునిలో మనం ఒకే సంఘముగా, ఒకే శరీరముగా ఉన్నటువంటి వారం. కానీ ఇప్పుడు ఏం జరిగింది? ఆప్యాయతలు పోయాయి. తలదించుకొని పోతున్నాను, తలదించుకొని వస్తున్నాను. నీ చావు నువ్వు చావు, నా దారి నాది, నీ దారి నీది. ఆ 2 గంటలు మందిరంలో అంతే. ఇక అంతే. ఆ 2 గంటలు కూడా లేకపోతే నీకు నాకు సంబంధం లేనే లేదు. ఏమండి, ఇది ఎక్కడ న్యాయం? ఇదంతా, ఈ ఫలితాలన్నీ కూడా దేన్ని బట్టి కలుగుతున్నాయి? ఈ ఫలితాలన్నీ మనలో మనము దాచిపెట్టుకున్న పాపమే మనల్ని ఒక్కోటి దోచిపడేస్తుందండి, ఖాళీ చేసేస్తుంది. మనం దొంగోడు దోచుకున్నట్లుగానే దోచేస్తున్నాడు ఆడు పాపిగాడు. దొంగోడు దోచుకున్నట్టుగానే అది మూటగట్టాడు, దీన్ని మూటగట్టాడు, అన్ని మూటలు కట్టుకున్నాడు. మనల్ని ఏం చేసేసాడు? నాకున్న ఆరోగ్యాన్ని మూటగట్టుకున్నాడు, నాకున్న ఆనందాన్ని మూటగట్టుకున్నాడు, నాకున్నటువంటి ప్రేమానురాగాలు, ఆప్యాయతలను మూటగట్టుకున్నాడు. నన్ను ఏం చేశాడు? చివరికి చప్పరి చూసేసాడు, అంతే. చెరుగన్ను ఆ చప్పరి చూసేసినట్లుగానే ఆ సాతానుడు, ఆ పాపి మనల్ని ఏం చేశాడు? ఖాళీ చేసి పడేసాడండి. ఇక రసం రాదు, ఇక చెరుగడ్డకి ఇంకెక్కడిది? పీల్చి పడేసాడు, జుర్రి పడేసాడు సాతానుడు. ఇంకేముంది? పిప్పే మన దగ్గర అంతా. ఆరోగ్యం ఉంటేగా, ఆనందం ఉంటేగా, ఆప్యాయతలు ఉండి ఏడిస్తేగా విశ్వాసుల దగ్గర. ఎంత చెప్పినా అర్థం కాదు అది. దేవుని బిడ్డల ఆనందం, దేవుని బిడ్డల యొక్క సంతోషం, దేవుని బిడ్డల మధ్య ఉన్నటువంటి ప్రేమానురాగాలు, ఆప్యాయతలు. ఎలిజబెత్ మరియమ్మ గారి దగ్గర ఎంత ఆప్యాయత ఉందండి, ఎంత ఆప్యాయత. పౌలు గారు, తిమోతి గారు పరిచారకులతో ఎంత ఆప్యాయత ఉందండి. దావీదు గారికి ప్రజలకు ఉన్నటువంటి ఆప్యాయత ఎలాంటిదండి? ఆప్యాయతలు ఉన్నాయా? ప్రేమానురాగాలు ఉన్నాయా? మంచి పలకరింపులు ఉన్నాయా? మంచి పరామర్శలు ఉన్నాయా? గలగల గలగలగల మాట్లాడేవాళ్ళు. మనం అంటాము ఇదివరకు బాగానే మాట్లాడేదన్న, ఇప్పుడే ఇదివరకు గలగల గలగల మాట్లాడేది, లోపలికి వచ్చేసేది, ఏముండారు ఏముండలేదని చూసేది, అంత కలిసిమెలిసి ఉండేవాళ్ళం అన్న. కానీ ఇప్పుడు ఏమైపోయింది? ఆ రోడ్డు మీద నిలబడి ఉన్నారా, ఇదిగో ఈ మాట వినండి అహో అని అక్కడుండి అట్టే చెప్పి వెళ్ళిపోతాం, జంప్. అరే ఏం జరిగింది? ఆప్యాయత ఏది? ప్రేమ ఏది? ఇదివరకు వస్తే అరగంట కూర్చునేదానివిగా, అరగంట కూర్చునేవాడివిగా, ఇప్పుడు రోడ్డు మీద నిలబడి రోడ్డు మీద వెళ్ళిపోతున్నావేంటి? ఇదివరకు నన్ను చూడకుండా ఉండలేనన్నావుగా, ఇప్పుడేమో చూసి చూడనట్లు వెళ్ళిపోతున్నావుగా. ఇదివరకు నాతో మాట్లాడకుండా ఉండలేనన్నావు కదా. 10 రోజులు అయింది ఫోన్ చేసి మాట్లాడలేదు. నన్ను పలకరించి ఎంతకాలం అయింది, నన్ను పరామర్శించి ఎంతకాలం అయిపోయింది, నాతో మాట్లాడి ఎంతకాలం అయిపోయింది. ఇవన్నీ ఏంటంటే దేవుని బిడ్డలారా, ఆప్యాయతలండి ఇవన్నీ. ఈ ఆప్యాయత లేదనుకోండి, ఈ అనురాగం లేదనుకోండి, మనం సంఘమేనా? సమాధిలో ఉన్నోడికే ఆప్యాయతల గురించి తెలియదు, సమాధిలో ఉన్నోడికి ఆప్యాయతల గురించి తెలియవు. మరి మనం సమాజంలో ఉన్నాం కదా, సంఘంలో ఉన్నాం కదా. దేవుని బిడ్డల మధ్య ఏముండాలి? ఆప్యాయతలో ఉండాలి. మనస్సు విప్పి మాట్లాడలేకపోతున్నాడు భక్తుడు. మనసు మూసుకుపోయింది. మనసు ఏమైపోయింది? మూసుకుపోయింది. మనసు ఏమైపోయింది? కుచించుకుపోయింది. మనసు ఏమైపోయిందంటే అది కఠినమైపోయింది. మనసు మూసుకుపోయింది. అందుకే మనస్సు మూసుకుపోయింది కాబట్టి మనం మనస్సు విప్పి మాట్లాడలేకపోతున్నాం. ప్రేమ, ఆప్యాయత, అనురాగం, అట్లగా చెల్లి, అట్లగా దక్క, అట్లగాదన్న, అట్లగా తమ్ముడు, అట్లగాదన్న, ఇట్లా ఈ ఆప్యాయతలన్నీ ఏమైపోయినాయి? మూసుకుపోయాయి. ఇవన్నీ మూసుకుపోవడం కారణం ఏంటంటే మనసు మూసుకుపోయింది కాబట్టి మమతలు కూడా మూసుకుపోయాయి, ఆప్యాయతలు కూడా మూసుకుపోయాయి.
పాపం ఎంత పని చేస్తుందో చూసారా? మన లోపల ఉన్న పాపం, మనం దాచిపెట్టుకున్న పాపం ఒక్కోటి 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 దోచిపడేస్తుంది, మనల్ని ఖాళీ చేస్తుంది. శారీరకంగా ఖాళీ చేస్తుంది, ఆత్మీయంగా కూడా ఖాళీ. అందుకని దేవుడు అన్నాడు, వాడికి చోటు ఇవ్వద్దు అన్నాడు. ఎవడికి? అపవాదికి చోటు ఇవ్వద్దు, సాతానుడికి చోటు ఇవ్వద్దు. వాడికి చోటు ఇచ్చారా సర్వనాశనం చేస్తాడు. వాడికి చోటు ఇస్తే సర్వనాశనం చేస్తాడు. జాగ్రత్త. అందరితో ఆప్యాయంగా మాట్లాడే దావీదు గారు, అందరితో కలిసి ఉండే దావీదు గారు, ఆ ఆనందం ఏది, ఆ ఆత్మీయత ఏది, ఆ హుషారు ఏది? ఏమన్నాడు 4వ వచనం చివరిలో? నా సారము వేసవి కాలమున ఎండినట్టు ఆయను. దేవుని బిడ్డలారా, మన స్థితి ఏం స్థితి? మనం ఎలా ఉంది? మన ఆరోగ్య స్థితి ఎలా ఉంది? ఆత్మీయ స్థితి ఎలా ఉంది? మన మనసు ఎలా ఉంది? మన మనసులో ఏముంది? ఒకసారి ఆలోచించుకుందాం, ఒకసారి పరిశీలన చేసుకుందాం. దేవుని బిడ్డలారా, ఆ పాపాన్ని పట్టుకొని చంపుదాం, ఆ పాపాన్ని సమాధిలోకి పంపిద్దాం, ఆ పాపాన్ని నరికివేద్దాం, ఆ పాపాన్ని తరిగి 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 పడేయాలి. దాన్ని కూరగాయలు తరిగినట్లుగా నరికి వేయాలి, దాన్ని కాల్చి పడవేయాలి దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క శక్తి ద్వారా. లేకపోతే అది మనల్ని సర్వనాశనం చేస్తుంది, చితికే పంపిస్తుంది, ఇప్పుడు ఆ తర్వాత నరకానికి పంపిస్తుంది. ప్రభువా, నీ కాయాస్కరమైనది నాలో ఏమైనా ఉంటే దాన్ని తీసివేయి ప్రభువా. నన్ను కడుగునైనా, నన్ను శుద్ధీకరించునైనా. తర్వాత పశ్చాత్తాపంలోకి వచ్చాడు దావీదు గారు. పాపాన్ని ఒప్పుకున్నాడు, ఏడ్చాడు, కన్నీళ్లు గార్చాడు. విరిగి నలిగిన మనస్సుతో దేవుని సన్నిధిలో పాపాన్ని ఒప్పుకున్నాడు. మనసు తేలిక పడిందండి, మనసు కుదుట పడిందండి, మనస్సు నిమ్మళమైందండి. మౌనం వీడాడండి, మౌనం వీడాడండి, నోరు విప్పాడండి, మనసు తెరిచాడండి, యథాస్థితిలోనికి మరలా ఆత్మీయ స్థితిలోనికి వచ్చాడండి. కారణం ఏంటంటే పశ్చాత్తాపం, ప్రార్థన, ఒప్పుకోలు. పాపాన్ని విడిచిపెట్టి ఒప్పుకొని దేవుని సన్నిధిలో నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. ఆనందాన్ని మరలా పొందుకున్నాడు, పోగొట్టుకున్న దాన్ని మరలా పొందుకున్నాడు. దేవుని బిడ్డలారా, ఒప్పుకోకుండా దాచిపెట్టిన పాపమే మనల్ని దోచేస్తుంది. మనలో ఉన్నటువంటి పాపమే మనల్ని ఖాళీ చేస్తుంది. ఏమనుకున్నాం? మొట్టమొదటిగా ఆరోగ్యాన్ని దోచేసేసింది. దేవుని బిడ్డలారా, ఆత్మీయంగా మనం ఆరోగ్యవంతులమేనా? ఆత్మీయంగా పుష్టిగా ఉన్నామా? ఆత్మీయంగా బలంగా ఉన్నామా? ఆత్మీయంగా బలవంతులమేనా? ఆత్మీయంగా సైనికుని వల్లే మనం ఉన్నామా? దృఢంగా ఉన్నామా? ఒకసారి ఆలోచించండి. రెండవదిగా ఆనందాన్ని దోచేసింది. ఆనందం ఉందా? దేవుని బిడ్డలతో ఆనందం ఉందా? సహోదరి సహోదరులతో ఆనందం ఉందా? ఆనందిస్తున్నామా? దేవుని యొక్క వాక్యములో ఆనందం ఉందా? దేవుని ప్రజలతో ఆనందం ఉందా? దేవుని ప్రజల నడుమ ఆనందం ఉందా? ఎందుకు మాడిపోయినటువంటి మొహాలు? ఎందుకు మాడిపోయినటువంటి బ్రతుకులు? ఎందుకు మాడిపోయినటువంటి జీవితాలు కలిగి మనం జీవిస్తున్నాం అనంటే వాడు ఆనందాన్ని ఏం చేశాడు? దోచేశాడు. మూడవదిగా ఏం నేర్చుకున్నాం? ఆప్యాయతలను దోచేసుకుంటాడు. ఆప్యాయతను దోచేసుకుంటాడు. మనసు విప్పి మాట్లాడలేమండి. అక్క ఎలా ఉన్నావు, చెల్లి ఎలా ఉన్నావు, తమ్ముడు ఎలా ఉన్నావు అని మనసు విప్పి అడగలేం. మనం అడగాలని ఉంది, కానీ ఈ నోరు పెకిలితే బాగుండేది. పెకలది. నోరు ఎందుకు పెకలట్లేదంటే మనసు మూసుకుపోయింది కాబట్టి నోరు పెకలట్లేదు. అడుగుదాం అనుకున్నాను, అడగలేకపోతున్నాను. వాళ్ళ ఇంటి ముందు నుంచి వెళ్తున్నాను, ఇంట్లోకి వెళ్ళలేకపోతున్నాను. నేను అర్థమవుతున్నదా? అడుగుదాం అనుకుంటున్నా, అడగలేకపోతున్నా. ఫోన్ చేద్దామని ఫోన్ దగ్గరికి వెళ్తున్నాను, ఏదో నన్ను పట్టేసినట్టుగా, నరం పట్టేసినట్టుగానే ఈ మెడకాయకి ఆగిపోతున్నాను. వాళ్ళ ఇంటి ముందు నుంచి వెళ్తున్నాను, ఇంట్లోకి వెళ్ళలేకపోతున్నాను. ఫోన్ దగ్గరికి వెళ్తున్నాను, ఫోన్ చేసి మాట్లాడలేకపోతున్నాను. ఎదురుగా ఉన్నటువంటి సహోదరిని నేను అక్క చెల్లి బాగున్నావా, అన్న తమ్ముడు బాగున్నావా, నేను ప్రేమ ఆప్యాయతలు నేను చూపించలేకపోతున్నాను నా దౌర్భాగ్యమైనటువంటి జీవితానికి. కారణం ఏంటి? ఆప్యాయతలను, ప్రేమానురాగాలను వాడు మూట కట్టేసాడు.
దేవుని బిడ్డలారా, మన యొక్క జీవితాన్ని పరిశీలన చేసుకుందా, మన యొక్క జీవితాన్ని ఒప్పుకుందా. నీ నీ మనసులో ఏ పాపం ఉందో, నువ్వు ఎవరికీ తెలియకుండా దేన్ని దాచిపెట్టావో అదే నిన్ను దోచేస్తుంది, అదే నిన్ను సర్వనాశనం చేస్తుంది. ఒప్పుకో దేవుని సన్నిధిలో, కప్పుకోవద్దు, ఒప్పుకో. దావీదు చివరికి ఆనందం పొందాడు, ఆరోగ్యాన్ని పొందాడు, ఆప్యాయతలను సంపాదించుకున్నాడు, ఆత్మీయతను సంపాదించుకున్నాడు. ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో యథామామూలుగా హుషారుగా మొదలైంది తన యొక్క జీవితం, సంతోషంగా మొదలైంది జీవితం. దేనివల్ల? ఒప్పుకొని, కప్పుకొనక ఒప్పుకొని, విడిచిపెట్టి, కడుక్కొని, శుద్ధి చేయబడి 51 కీర్తనను బట్టి ముందుకు సాగాడు. దేవుడు ముందుకు నడిపించు. కాబట్టి మన జీవితంలో ఆరాధించబోయే ముందుగా లోపల ఏమైతే ఉన్నాయో నాకు చెప్పనవసరంలా, దేవుని సన్నిధిలో, దేవునికి సన్నిధానంలో ప్రతి పాపాన్ని, ప్రతి చిన్న పాపాన్ని, అది ఎలాంటిదైనా సరే దేవునికి సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెడితే కనికరం పొందుతాం, కృప పొందుతాం, ఆరోగ్యం పొందుకుంటాం, ఆనందాన్ని పొందుకుంటాం, ఆప్యాయతలను కూడా పొందుకుంటాం, పోగొట్టుకున్నవన్నీ పొందుకుంటాం దేవునికి సన్నిధిలో. కాబట్టి పశ్చాత్తాపంతో, విరిగి నలిగిన మనసుతో దేవునికి సన్నిధిలో మనస్సు విప్పి, హృదయము తెరచి, హృదయాన్ని పరచి ఆత్మీయంగా దేవుని సన్నిధిలో ఒప్పుకొనొచ్చు ఆరాధన చేద్దాం. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేస్తాం.